జీ సీరియల్స్ ఫ్యాన్స్ అయితే చాలా టెన్షన్‌లో ఉండారని నాకైతే క్లియర్ కట్‌గా అయితే అర్థమవుతుంది. ఎందుకంటే నేను నిన్న 2 వీడియోలు అయితే చేశాను. 3 వీడియోలు అయితే చేశాను. 'నిన్నూరేళ్ల సహవాసం', 'మేఘ సందేశం' అలాగే 'జగదాత్రి'. 3 సీరియల్‌లు ఎలా ఉంటాయంటే ఒక క్లైమాక్స్ ఎపిసోడ్స్ చూసినట్టయితే ఉన్నాయి. అందుకోసం అనేసి యూట్యూబ్‌లో గాని, ఇన్‌స్టాగ్రామ్‌లో గాని, రీల్స్‌లో గాని జీ తెలుగులో సీరియల్స్ ఈ సీరియల్ శుభంగా పడబోతుంది, ఈ సీరియల్ శుభంగా పడబోతుంది అనేసి మిమ్మల్ని అంతా బాగా కన్‌ఫ్యూజన్ చేశారని నాకైతే అర్థమైంది. ఆ కన్‌ఫ్యూజన్‌కి అయితే ఫుల్ స్టాప్ పెడతా ఉన్నాను. ఒకవేళ ఇన్ కేస్ మీకు ఎవరన్నా సరే మీకు వచ్చి మీ సీరియల్ మీ ఫేవరెట్ సీరియల్ ఎండ్ అవుతా ఉంది అంటే ఈ వీడియోని మాత్రం ఖచ్చితంగా వాళ్ళకైతే షేర్ చేయండి. అది ఇన్‌స్టాగ్రామ్‌లో గానీ, లేకపోతే యూట్యూబ్‌లో గానీ ఎవరికైనా సరే మీకు అన్‌వాంటెడ్‌గా ఈ మెసేజ్ వాంటెడ్‌గా చేస్తా ఉంటారు అని అనిపించిందంటే వాళ్ళకి ఈ వీడియోని అయితే డెఫినెట్‌గా షేర్ చేయండి. అలాగే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోదండి. ఇంకొక విషయము, మీ ఫేవరెట్ సీరియల్ ఏందో కింద కామెంట్ చేయండి. మీ ఫేవరెట్ సీరియల్ కింద కామెంట్ చేశారంటే మీ ఫేవరెట్ సీరియల్ గురించి ఒక అద్భుతమైన వీడియో అయితే మీ ముందరకైతే వస్తుంది. అంటే ఆ సీరియల్‌లో ఉండే ప్లస్ పాయింట్స్, అలాగే హీరో ఎలివేషను, హీరోయిన్ ఎలివేషను, విలన్ని తొక్కి పట్టిన ఆరదీసే సీన్స్ అన్నిటిని మీకైతే కళ్ళకు కట్టినట్టయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అందుకోసమని మీ ఫేవరెట్ సీరియల్ ఏందో కింద కామెంట్ చేయండి. మనం జీ తెలుగులో చూసుకున్నట్టయితే మనకి మొత్తానికి అయితే ఎన్ని సీరియల్స్ వస్తున్నాయి అంటే మనకి 1, 2, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 సీరియల్ అయితే మనకు ప్రైమ్ టైంలో వస్తున్నాయి. అంటే 6 PM నుంచి మనకు 11 PM వరకు అయితే మనకు ప్రైమ్ టైమ్ సీరియల్స్లో 9 సీరియల్స్ అయితే వస్తున్నాయి. ఆఫ్టర్నూన్ కానీ తీసుకున్నట్టయితే 1, 2, 3, 4, 5, 6, 7, 8 సీరియల్ అయితే వస్తున్నాయి. 8, 1, 9 మనకి ఎంత అవుతుంది? 8, 1, 9, 17 అవుతుంది కదా. 17 కరెక్టేనా? 17 వెళ్ళండి. 17 సీరియల్స్ అయితే వస్తున్నాయి. 17 సీరియల్ మనకు ఒక అప్పట్లో 19 సీరియల్ అయితే వచ్చేటివి. 19 సీరియల్ కాస్త ఇప్పుడు 17 సీరియల్ అయితే అయ్యాయి. ఏం బాధలేదు. ఈ 17 సీరియల్కి 2 సీరియల్కి అయితే గండం ఉందని మనం అయితే మాట్లాడుకోవచ్చు. 2 సీరియల్కి ఏ సీరియల్కి ఎక్కువ గండం ఉంది, ఎలా ఎండ్ అవబోతున్నాయి అనే దాని గురించి మాట్లాడతాం. పర్టికులర్గా 2 సీరియల్లే ఎందుకు చెప్పానంటే మనకుండే సీరియల్స్ 2 ఉన్నాయి. అంటే రక్త సంబంధం ఒకటి, రుణానుబంధం. ఈ 2 సీరియల్ మాత్రమే మనకైతే ఉన్నాయి. దాంట్లో లక్ష్మిని రావే మా ఇంటికి సీరియల్ ఎండ్ అవుతారని మనకు తెలిసిన విషయం. అది పక్కన పెట్టేస్తే, ఎందుకంటే 10 PMలో ఇప్పుడు వచ్చే సీరియల్ ఖచ్చితంగా వేయరు కాబట్టి ఇక్కడ చాలా మంది అయితే రుణానుబంధం సీరియల్ని మధ్యాహ్నం స్లాట్ కూడా వేస్తారు. మధ్యాహ్నం సీరియల్ కూడా ఎండ్ అవుతుంది అనేసి చెప్తా ఉంటారు. ఓకే, వాళ్ళు చెప్పేది కూడా నిజమవ్వచ్చు. కానీ మనం కొన్ని పాయింట్స్ మాట్లాడుకున్న తర్వాత ఏ సీరియల్ ఖచ్చితంగా ఎండ్ అవుతుంది, ఏ సీరియల్ అసలు దరిదాపుల్లో కూడా ఎండ్ అనే మాట దరిదాపుల్లో కూడా లేదు అనే దాని గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. మనము రివర్స్లో వద్దాం. ఈరోజు కర్ణా సీరియల్ అయితే మనకు టెలికాస్ట్ అవుతుంది 10:30 PM నుంచి అయితే మనకు నిన్నటి నుంచి అయితే 10:30 PM నుంచి అయితే టెలికాస్ట్ అవుతుంది. మేము తెలిసిన విషయమే. కర్ణా సీరియల్ ఏ టైంలో అన్నా ఎండ్ అవ్వచ్చప్ప. అసలు ఎక్స్పెక్ట్ చేయని సీరియల్ ఏదన్నా ఉందంటే అది కర్ణా సీరియలే. ఏ టైం అన్నా అది రేపే కూడా ఎండ్ అయిపోవచ్చు, లేకపోతే నెల అవ్వచ్చు, 6 నెలలు అవ్వచ్చు, సంవత్సరం అవ్వచ్చు. ఏ టైంలో అన్నా అన్నిటికీ సిద్ధంగా ఉండాలి కర్ణా సీరియల్ ఫ్యాన్స్ అయితే మాత్రం. ఎందుకంటే మనకు అదే విధంగా ప్రేమ యుద్ధం అనే ఒక సీరియల్ అయితే వస్తుంది. దాన్ని మధ్యలో ఆపారు, మళ్ళీ ఒక నెల తర్వాత మళ్ళీ టెలికాస్ట్ చేశారు, మళ్ళీ ఆపేశారు, మళ్ళీ టెలికాస్ట్ చేస్తారో లేదో గ్యారంటీ లేదు. ఆ విధంగా ఇక డబ్బింగ్ సీరియల్స్ పైన ఎక్కువ ఆశ అయితే పెట్టుకోవద్దండి అనేసి నేనైతే చెప్తాను. నేను చెప్పాను 2026లో 8 సీరియల్ ఎండ్ కాబోతున్నాయి అనేసి. 8 సీరియల్లో అఫిషియల్గా ఎండ్ అయ్యేది మాత్రం ప్రేమయుద్ధం సీరియల్, అలాగే మన డైరెక్ట్ తెలుగు సీరియల్ ఏదన్నా ఉందంటే అది పడమటి సంధ్యారాగం సీరియల్. కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అరే పడమటి సంధ్యారాగం సీరియల్ ఇంకా మంచి స్టోరీ ఉంది అనేసి ఫ్యాన్స్ ఇప్పుడు కూడా గోల పెడతా ఉంటారు. అలాంటి సీరియల్ని ఎండ్ చేసేస్తారంటే అర్థం చేసుకోండి. ప్రతి ఒక్క సీరియల్ డేంజర్ జోన్లో ఉన్నట్టే, కానీ ఇప్పట్లో అయితే ఎండ్ కాదు అనేసి మనకైతే క్లారిటీ అయితే వస్తుంది. దాని గురించి మాట్లాడదాం. ఇంకా లక్ష్మీ రావే మా ఇంటికి సీరియల్ యాక్చువల్గా ప్రొడక్షన్ హౌస్, అలాగే అసలు స్టార్టింగ్ నుంచే అన్యాయం జరిగిందనేసి మనం అయితే మాట్లాడుకున్నాం. ఆల్రెడీ ఒక వీడియో కూడా చేశాను, స్పెషల్ వీడియో అయితే. ఆ సీరియల్ని ఎండ్ చేయడానికి ముఖ్య కారణం ఏమంటే ప్రొడక్షన్ హౌస్ డబ్బులు ఖర్చు పెట్టే దాంట్లో కొంచెం వెనకడుగేస్తుంది. అది ఈరోజు జరిగిండే మ్యాటర్ కాదు. ఆల్రెడీ మనకు భానుమతి అనే సీరియల్ మనకు అదర్ ఛానల్లో ఒకటి వచ్చింది. ఆ సీరియల్ కూడా దాదాపు 150 ఎపిసోడ్లతో అయితే ఎండ్ అయిపోయింది. అంటే అర్థం చేసుకోండి, వాళ్ళు టీఆర్పీ రాకపోతే ఖచ్చితంగా సీరియల్ అయితే ఎండ్ చేసేస్తారు. అంటే ప్రొడక్షన్ హౌస్ కూడా డబ్బు తెచ్చిపెట్టాలంటే ఒక ఎపిసోడ్కి డబ్బు ఆషామాషి కాదబ్బా. దానికి సంబంధించిన వీడియో కూడా చేస్తాను. ఒక ఎపిసోడ్కి ఎంత డబ్బు ఖర్చు అవుతుంది, అసలు ఎవరెవరు ఉంటారు ప్రొడక్షన్లో అనే దాని గురించి కూడా మీకైతే క్లియర్ కట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ఇక్కడ ఇన్సైడ్ అయితే ఇంటి లోపల అయితే ఒక్క రోజులో 4 ఎపిసోడ్లు అయితే షూట్ చేయొచ్చు. ఇక్కడ కాలేజ్ ఎపిసోడ్స్ అవన్నీ తీశారు కాబట్టి బాగా ఖర్చు అయింది. ఆ ఖర్చుకు తగ్గ ప్రాఫిట్ రాకపోతే ఎవరన్నా సరే బాధపడతారు కదా. అందుకోసం అనేసి లక్ష్మీ రావే మా ఇంటికి సీరియల్ని మధ్యాహ్నం 6:30కి వేస్తారు అనేసి నేనైతే ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. కానీ ఆశలు అన్నీ అడి ఆశలు చేశారు కాబట్టి ఈరోజు అయితే ఇంటికి పంపించాల్సి వస్తుంది.
ఇంకా ఆటో విజయశాంతి చూసుకున్నట్టయితే మనం ఆటో విజయశాంతి సీరియల్ మనకు అది కూడా 10 గంటలకు వేసి బాగా దెబ్బ అయితే తినిందని మనం అయితే చెప్పుకోవచ్చు. ఇప్పుడు 10 గంటలకు వేసిన తర్వాత మనకు ఆటో విజయశాంతి సీరియల్ 236 ఎపిసోడ్లతో అయితే రన్ అవుతుంది. ఇక్కడ ఆటో విజయశాంతి సీరియల్ ఇప్పుడు గండం నుంచి బయట పడింది అనుకునే లోపలే ఇంకొక 2 నెలల్లో లేకపోతే 3 నెలల్లో అంటే 90 నుంచి 100 ఎపిసోడ్ల లోపలైతే మనకు బిగ్ బాస్ రాబోతుంది. బిగ్ బాస్కి మామూలుగా కనెక్ట్ అవ్వరు ఆడియన్స్, మనం చూసిన విషయం. ఎందుకంటే ఐపీఎల్ కోసం అనేసి రాత్రి 10 గంటలకైతే వేశారు. బిగ్ బాస్ వస్తుంది అనేసి ఏ టైంలో వేస్తారు అనేది మనం అయితే దాన్ని కూడా కన్సిడర్ అయితే చేయాల్సి వస్తుంది. అంటే 236 ఇప్పుడు అంటే ఇంక 100 ఎపిసోడ్లు అంటే 336 ఎపిసోడ్లు. బిగ్ బాస్ వచ్చిన తర్వాత 1 నెల 2 నెలల తర్వాత సీరియల్ కానీ మంచిగా పికప్ అయ్యింది, మంచి టీఆర్పీ వస్తుందంటే ఉంటుంది, లేకపోతే ఎండ్ అయిపోయే ఛాన్స్ అయితే వెరీ హైగా ఉంటుంది. కానీ ఇప్పుడైతే మాత్రం గుర్తుపెట్టుకోండి, ఆటో విజయశాంతి సీరియల్కి ఎలాంటి డోకా లేదు, అలాగే కర్ణా సీరియల్కి ఎలాంటి డోకా లేదని మీకైతే మనవి చేసుకుంటున్నాను. కర్ణా సీరియల్ ఫ్యాన్స్ ఎక్కువ ఉంటారని తెలుసు, అందుకోసమనే చెప్తాను. సరే అండి, అది అయిపోయిన తర్వాత మనకి నెక్స్ట్ సీరియల్ జగదాత్రి సీరియల్ 839 ఎపిసోడ్లతో అయితే రన్ అవుతుంది ఈరోజు. అయితే జగదాత్రి సీరియల్లో ఉండే క్వశ్చన్ మార్కులు ఇప్పుడు వరకు ఇంక వేరే సీరియల్ లేవని మనం అయితే చెప్పుకోవచ్చు. జగదాత్రి సీరియల్ మేఘ సందేశంలో ఉండే క్వశ్చన్ మార్కులు ఇంకా వేరే సీరియల్స్లో దేంట్లో లేవబ్బా. అన్ని క్వశ్చన్లకి ఆన్సర్లు అయితే చెప్పాలి. అన్ని క్వశ్చన్లకి ప్రతిరోజు ఆన్సర్ తెలిసిపోయింది అనుకునే క్షణంలో ఆన్సర్ని అక్కడి నుంచి మలుపు తిప్పి యూటర్న్ తీసుకొని మామూలుగా స్లో పోవట్లేదు, ఎక్కడికో జెట్ స్పీడ్లో వెళ్ళిపోతుంది, కనపడని దూరంలో వెళ్ళిపోతుంది. కాబట్టి జగదాత్రి సీరియల్ ఫ్యాన్స్ అయితే కళ్ళు మూసుకొని మీరైతే సీరియల్ని ఎంజాయ్ చేయండి. నాకు తెలిసినంత వరకు 1 ఇయర్ పాటు జగదాత్రి సీరియల్కి ఎలాంటి డోకా లేదు. మనకు 1 ఇయర్ అంటే మనకు 1 ఇయర్లో మనకు 2 రోజులు తీసేస్తే 250 ఎపిసోడ్లు మాత్రమే వస్తుంది. కాబట్టి 2027 వరకు మీకు టెన్షనే పడద్దండి. కళ్ళు మూసుకొని అయితే సీరియల్ని చూడండి. ఎవరన్నా శుభం కాడన్నా కానీ నమ్మద్దండి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అది అయిపోయిన తర్వాత మనకు జగదాత్రి అయిపోయిన తర్వాత జేమ్ సీరియల్ నక్క తొక్కిందని మనం అయితే చెప్పుకోవచ్చు. 8 PM ఉన్నప్పుడు ఈ సీరియల్ ఏం బాగుందిరా, ఈ సీరియల్ని ఎండ్ చేసేయండిరా అనేసి చాలా మంది అయితే పెట్టారు. చాలా మంది అయితే చెప్తే అక్కడ జేమ్ సీరియల్ అయితే 8:30 PMకి వచ్చిన తర్వాత నెంబర్ 1 పొజిషన్ అయితే కైవసం చేసుకొని అందరికీ ఒక పంచ్ లాగా ఇచ్చిందని మనం అయితే చెప్పుకోవచ్చు. జేమ్ సీరియల్ ఎండ్ అవుతుంది, అక్కడ హీరో గారి ప్రొడక్షన్ హౌస్ నుంచి వేరే సీరియల్ వస్తుంది అనేసి అయితే చాలా మంది అయితే అనుకున్నారు. కానీ ఇక్కడ హీరో గారు అయితే అక్కడి నుంచి వేరే అదర్ ఛానల్కి అయితే షిఫ్ట్ అయ్యారు. కాబట్టి జేమ్ సీరియల్కి ఎలాంటి డోకా లేదు. జేమ్ సీరియల్ కూడా మనకి ఎన్ని ఎపిసోడ్లు అయిందంటే 284 ఎపిసోడ్లు అయింది. ఇంకా 1 ఇయర్ కాదు కదా, 2 ఇయర్స్ 3 ఇయర్స్ అయినా కానీ జేమ్ సీరియల్ డోకా లేదని నాకైతే అనిపిస్తుంది. మీరు ఎలాంటి బాధ ఎలాంటి ప్రాబ్లం పెట్టుకోవద్దని నా సైడ్ నుంచి అయితే మీకు చెప్తాను. ఇంకా మేఘ సందేశం సీరియల్ ఎండ్ అయిపోతుంది, చామంతి సీరియల్ ఎండ్ అయిపోతుంది అనేసి చాలా మంది చెప్తా ఉంటారు. అంటే హీరో మారిపోయాడు, ఎండ్ అయిపోతుంది అనేసి చెప్తా ఉంటారు. హీరో మళ్ళీ బ్యాక్ వచ్చాడు. చామంతి సీరియల్ కూడా ఎలాంటి డోకా లేదు. అది ప్రైమ్ టైం సీరియల్స్ అంటే మాత్రం ఖచ్చితంగా జీని మోస్తూ ఉండే సీరియల్స్ ఏమైనా ఉంటాయంటే ఫస్ట్ ప్లేస్లో జగదాత్రి ఉంటే, సెకండ్ ప్లేస్లో మాత్రం ఖచ్చితంగా మనకు మేఘ సందేశం ఉంటుంది, థర్డ్ ప్లేస్లో మాత్రం చామంతి సీరియల్, ఫోర్త్ ప్లేస్లో ఇప్పుడు జేమ్ సీరియల్. ఈ 4 సీరియల్ అయితే అట్టే జీన్ అయితే ఇట్లా ఒక భుజాల మైండ్ మోస్తా ఉన్నాయని మనం అయితే చెప్పుకోవచ్చు. ఇంకా కార్నర్స్ పిల్లర్స్కి మనం చెప్పుకున్నట్టయితే 6 PM డేంజర్లో అయితే ఒక కార్నర్లో అయితే నిన్నూరేళ్ళ సావాసం సీరియల్ అయితే మోస్తా ఉంటే, ఇంకొక కార్నర్ నుంచి మన ఆటో విజయశాంతి సీరియల్ అయితే మోస్తా ఉందని మనం అయితే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్లు అయితే ఇస్తూ ఉన్నాయి. ఇక్కడ మనకు 245 మినిట్స్ టెలికాస్ట్ చేస్తూ ఉంటారని అర్థం చేసుకోండి. ఆ స్టామినా ఎంత బరువు పెట్టినా సరే వాళ్ళు తట్టుకొని నిలబడగలరు అనేసి మేఘ సందేశం అలాగే చామంతి సీరియల్ ఫ్యాన్స్ అయితే పండగ చేసుకుంటా ఉంటారు అని మనం అయితే చెప్పుకోవచ్చు. అది అయిపోయిన తర్వాత మనకు ఇంకా అయిపోయింది. మేఘ సందేశం సీరియల్ కూడా ఎండ్ అవుతుంది. మేఘ సందేశం సీరియల్ పైన ఎక్కువ డౌట్ అయితే ఉంది జనాలకి. ఆల్రెడీ నేను నిన్న రివ్యూ అయితే చేశాను. రివ్యూలో క్లారిటీగా అయితే చెప్పాను. ఆల్రెడీ మేఘ సందేశం సీరియల్ గురించి కూడా ఒక పాయింట్ అయితే చెప్పాను. అంటే ఎన్ని క్వశ్చన్ మార్కులు ఉన్నాయో అన్ని క్వశ్చన్ మార్క్ ఆన్సర్ తెలియాలంటే ఇంకా ఓ కాలం పడుతుంది. అపూర్వ ఇప్పుడు కంప్లీట్గా జైలుకి వెళ్ళిపోలేదు, జస్ట్ విట్నెస్గా అంటే కేసులో అరెస్ట్ అయింది అంతే. మళ్ళీ కోర్టులో నుంచి మళ్ళీ బయటపడడానికి జస్ట్ ఒక ఎపిసోడ్ చాలు. అపూర్వ గారు కంప్లీట్గా జైలుకి వెళ్ళిపోయారు అనుకోవద్దండి. అలాగే భూమి గగన్ కూడా కంప్లీట్గా కలిసిపోయారు అనుకోవద్దండి. సీరియల్ ఇంకా చాలా ఉంది, మీరేం బాధపడద్దండి, చెప్తా ఉన్నాను. ఇక్కడ అది అయిపోయిన తర్వాత మేఘ సందేశం సీరియల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ సీరియల్ వచ్చేందుకు లక్ష్మీ నివాసం సీరియల్ ప్రొడక్షన్ హౌస్ కానీ స్ట్రాంగ్గా ఉంటే ఇంకా కంటిన్యూ అయ్యే ఛాన్స్ అయితే వెరీ హైగా ఉంటుంది. ఒకవేళ ప్రొడక్షన్ హౌస్ కానీ లేదు నాకు లాభాలు రావట్లేదు నేను వెళ్ళిపోతాను అనుకుంటే మాత్రం ఇంకొక 2-3 నెలల్లో వెళ్ళిపోయే ఛాన్స్ అయితే వెరీ హైగా ఉంటుందని మనకైతే అర్థమవుతుంది. అది అయిపోయిన తర్వాత మనకు లక్ష్మీ నివాసం సీరియల్ అయిపోయిన తర్వాత మనకు నిండు నూరేళ్ల సావాసం సీరియల్ అయితే
కళ్ళు మూసుకోండి అబ్బా 900 ఎపిసోడ్లు అయితే అయింది. 900 ఎపిసోడ్లు అయిన తర్వాత 1000 ఎపిసోడ్ల వరకు ఎలాంటి డోకా లేదు. అదే చెప్పాను కదా, ఈ ప్రొడక్షన్ హౌస్ నుంచి కొత్త సీరియల్ వస్తుంది అనేసి చాలా మంది అయితే భయపడతా ఉంటారు. ఆ సీరియల్ అదర్ ఛానల్కి వెళ్ళిపోయింది కాబట్టి నిన్ను రియల్ సహవాసం ఫ్యాన్స్ కూడా ఎలాంటి బాధ పెట్టుకోవద్దండి. ఇంకా మనం మధ్యాహ్నం సీరియల్స్కి వచ్చినట్టయితే మధ్యాహ్నం సీరియల్స్ ఆల్మోస్ట్ ఆల్ కొత్త సీరియల్సే ఉన్నాయి కాబట్టి మధ్యాహ్నం సీరియల్స్ గురించి మనం మాట్లాడుకోవాల్సింది రెండు సీరియల్స్ అయితే ఉన్నాయి. అది ముక్కుపడక సీరియల్ అయితే ఉంది. 1200+ ఎపిసోడ్స్ అయితే అయింది. 1200+ ఎపిసోడ్స్ అయినా కానీ ముక్కుపడకకి ఎలాంటి డోకా లేదని నేనైతే బల్ల బుద్ధి అయితే మరీ చెప్తా ఉన్నాను అని మనం అయితే చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఉమ్మడి కుటుంబం సీరియల్ రీసెంట్గా లాంచ్ అయింది కాబట్టి ఈ సీరియల్ కూడా నెంబర్ 1 పొజిషన్ కూడా వచ్చింది లాస్ట్ వీక్ చూసుకున్నట్టయితే. ఈ సీరియల్ కూడా ఎలాంటి డోకా లేదు. ఇంకా దీర్ఘ సుమంగళి భవ సీరియల్ కూడా ఎలాంటి డోకా అయితే లేదు అని మనం అయితే చెప్పుకోవచ్చు. గుండమ్మ కథ సీరియల్ ఎండ్ అవుతుంది అనేసి అంటూ ఉంటారు. ఎందుకంటే 2429 ఎపిసోడ్లు అయితే మనకు గుండమ్మ కథ సీరియల్ అయితే టెలికాస్ట్ చేశారు. 2500 అంటే అది కారణ జన్మలు అంటే మరణం లేని సీరియల్ అని మనం అయితే చెప్పుకోవచ్చు. మామూలు విషయం కాదు. 3 తరాలను అయితే మనకైతే చూపించారు. ఆ 3 తరాల్లో గుండమ్మ కథ సీరియల్ అయితే ఇంకా కంటిన్యూ అవుతుందంటే ఖచ్చితంగా ఇంకా కంటిన్యూ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. 2500 మైల్ స్టోన్ దాటాలంటే ఇంకా దాదాపు వాళ్ళకి ఒక 4 నెలలు 5 నెలలు టైం పడుతుంది కాబట్టి ఎలాంటి డోకా లేదు. గుండమ్మ కథ సీరియల్ కూడా యాస్టీజ్గా అయితే మనకైతే కంటిన్యూ అవుతుంది. ఇది రాసి పెట్టుకోండి. అలాగే ఎన్నాళ్ళ వేచిన ఉదయం సీరియల్కి ఎలాంటి డోకా లేదు. కలవాటి కోళ్ళ కనమహాలక్ష్మి సీరియల్ కూడా ఎలాంటి డోకా లేదు. గరానమ్మ గుడికి కూడా ఎలాంటి డోకా లేదు అనేసి మనం అయితే చెప్పుకోవచ్చు. ఇంకా కొంగు బంగారం సీరియల్ ఏ టైంలో అన్నా ఎండ్ అవ్వచ్చు, అది మనం అయితే గ్యారంటీ చెప్పలేదు. ఇక్కడ ఏ సీరియల్ ఎండ్ అవుతుంది సార్, మనకు టైం స్లాట్లు లేవు కదా, 2 సీరియల్ ఉన్నాయి కదా అని మీకు డౌట్ రావచ్చు కదా. ఆ డౌట్ని అయితే క్లారిఫై చేస్తాను. ఏం లేదు, మనకు 7:30 నుంచి 8:30 మధ్యలో మనకు 30 మినిట్స్ అనేది ఖాళీగా ఉంది. అది 7:30 ఉంది, 8 PM. ఈ రెండు అట్ట కావాలంటే చామంతిని ముందుకేసి చామంతిని వెనక్కేసి ఇక్కడ మధ్యలో 7:30 వస్తుంది. ఆ విధంగా అయితే మనకైతే అవైలబిలిటీ ఒక స్లాట్ అయితే ఉంది కాబట్టి రుణానుబంధం సీరియల్ 7:30, 8 ఆర్ 10 PM ఈ 3 ఛాన్సులు అయితే మనకు ఉన్నాయి. అలాగే రక్త సంబంధం సీరియల్ వస్తుంది కాబట్టి రక్త సంబంధం సీరియల్ నైట్ 10 గంటలకు వేసినా కానీ ఆశ్చర్యపోవాల్సిన పడలేదు. ఇక్కడ మేఘ సందేశం చామంతి సీరియల్ అలాగే 45 మినిట్స్ కంటిన్యూ చేసి రక్త సంబంధం సీరియల్ని 10 PMలో వేసినా కానీ ఆశ్చర్యపోవాల్సిన పడలేదు. ఇది జరిగేది. ఒకవేళ రక్త సంబంధం మిస్ అయితే రుణానుబంధం సీరియల్ 10 గంటలు వేసి 10 గంటల నుంచి మనకు రక్త సంబంధం సీరియల్ని 7:30కో 8కో లేకపోతే 7కో ఈ మధ్యలో వేసే ఛాన్స్ అయితే వెరీ హైగా ఉంటుంది. మీరు ఏం టెన్షన్ పడుతుందండి. జీ ఫ్యాన్స్ అయితే ఎలాంటి డోకా పెట్టుకోవద్దండి. ఎందుకంటే సీరియల్స్లో కొంచెము అవుట్ సైడ్ విలన్స్ క్యారెక్టర్లు ఎక్కువ అవుతాయి అనేసి డైరెక్టర్కి మనం చెప్తానే ఉన్నాం కదా, విలన్స్ని పవర్ఫుల్గా చూపిస్తా ఉంటాం, మా హీరోలను చూపించలేదు అనేసి. అందుకోసం అనేసి విలన్స్ని కొంచెం తగ్గించాలనేసి ఈ ట్రాక్లు అయితే నడుస్తూ ఉంటాయి. ఈ ట్రాక్లు వచ్చే కొద్దికి అందరూ శుభం కాట అనేసి డబ్బా కొడుతూ ఉంటారు. ఎవరి మాట నమ్మద్దండి. అసలు జీ తెలుగులో ఎలాంటి సీరియల్ అయితే ఎండ్ కావట్లేదని మీకు అయితే క్లారిటీ ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఇంతసేపు వీడియో చూసినందుకు. అలాగే మీ ఫేవరెట్ సీరియల్ ఏందో కింద కామెంట్ చేయడం మర్చిపోదండి. ఇన్కేస్ చేయకుండా ఉంటే ఇప్పుడే చేశాను. మీ ఫేవరెట్ సీరియల్ ఎంతమంది కామెంట్ చేస్తారో ఇంక్లూడింగ్ వాళ్ళ పేరుతో చెప్పి అక్కడ వాళ్ళ గురించి ఒక ఎలివేషన్ అయితే మన ఛానల్ అయితే వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. బై బై.